పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం లూకా సువార్త 24వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నదని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని. చాలు. మనం లూకా సువార్త 24వ అధ్యాయం అంతా ధ్యానం చేద్దాం ఈరోజు. ఇందులో మొదటి 12 వచనాలు ఇందులో కలవరపడిన హృదయాలు కనబడుతున్నాయి. దేవుడు సమాధిని తెరుస్తాడు. చెప్పండి, దేనిని తెరుస్తాడు? సమాధిని తెరుస్తాడు దేవుడు. కలవరపడిన హృదయాలు అంటే ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వచ్చి వారు వస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నారంట. వేరే సువార్తలో ఉంటుంది ఏమని, మన కొరకు ఈ సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారు? ఎందుకంటే అది సమాధి రాతి సమాధిని వాళ్ళు తొలిచి సమాధిగా దానికి ద్వారం పెట్టి ఆ ద్వారానికి తిరుగటి రాయి ఉంటుంది కదా, తిరుగటి రాయిని నిలబెడితే ఎలా ఉంటుందో అలాంటి పెద్ద సైజు రాయి, ఇంత లావున అంత ఎత్తున ద్వారాన్ని మూసేటంత పెద్ద రాయిని వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు ఎత్తును అంటే కొంచెం ఎత్తుగా పల్లంగా నేలను తయారు చేస్తారు. ఎత్తు నుంచి పల్లానికి జారి ఆ ద్వారానికి వచ్చినట్లు ఆ రీతిగా వాళ్ళు ఏర్పాటు చేసి పెద్ద రాయి, సైనికులు ఇద్దరు లేదా నలుగురు గట్టిగా పడితే కానీ లేవదది. అంత పెద్ద రాయిని సమాధికి వాళ్ళు భద్రంగా ద్వారం దగ్గర పెట్టేశారు. యేసు ప్రభువుని ఎవరు ఎత్తుకుపోకుండా. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కొంతమంది పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ వంచకుడు తాను బ్రతికుండగా 3వ దినాన లేస్తానని చెప్పడం మేము విన్నామండి, కాబట్టి ఆ సమాధిని మీరు భద్రంగా ఉంచాలి, లేదంటే ఏదైనా మోసం జరిగే అవకాశం ఉందండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ కొలది పెద్ద సమాధి రాయి, ఆ రాయికి గొలుసులతో కట్టి బంధించి రాణువ వారిని కాపలా పెట్టి చాలా పగడ్బందీగా యేసు ప్రభు సమాధికి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఆయన 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు కదా, అదంతా ఒట్టిదేనని, శిష్యులు ఎత్తుకుపోవచ్చు సమాధిని అని ఎవరు వచ్చి ఎత్తుకుపోకుండా రాణువ వారిని కాపలా పెట్టారు. ఇనుప సంఖ్యలతో రాయిని బంధించారు. ఈ రీతిగా అది బంధించబడినప్పుడు ఇప్పుడు స్త్రీలు ఏమనుకున్నారంటే మన కోసం ఆ రాయిని ఎవరు తొలగించుతారు? ఎందుకంటే ఆయన చచ్చిపోయాడు, ఆయన చనిపోయి సమాధిలోనే ఉన్నాడు అని నమ్ముతున్నారు. ఇంకా యేసు ప్రభు నమ్మిన వాడు ఆయన బ్రతుకున్నప్పుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి ఆయన చంపబడి 3వ దినాన తిరిగి లేవవలసి ఉన్నది అని చెప్పిన మాట వాళ్ళు మర్చిపోయారు. అందరూ చెప్పండి, వారందరూ మర్చిపోయారు. ఆయన చనిపోయాడన్న కలవరంలోనే ఉన్నారు. సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారన్న కలవరంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ కలవరంతో సుగంధ ద్రవ్యాలు సమాధికి, ఆయన శవానికి పూయటానికి, ఆయన బాడీకి పూయటానికి వాళ్ళు తీసుకుని వస్తున్నారు. వచ్చేటప్పటికి అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే సమాధి రాయి మొత్తం దొర్లించబడి పక్కన పెట్టబడింది. దేవునికి స్తోత్రం.
ఎవరు దొర్లించారో వీరికి తెలియదు. ఆశ్చర్యపోతున్నారు. మన కోసం ఎవరు రాయిని దొర్లిస్తారా అని మాట్లాడుకుంటూ మనం వస్తుంటే, మనం వచ్చేటప్పటికి సమాధి రాయి లేదేంటి, సమాధి రాయి పక్కకు పెట్టబడింది ఏంటి, అరే ఈయన లోపల ఏం చేస్తున్నాడు, ఈయన శరీరం ఏం చేస్తుంది అని లోపలికి వచ్చి చూస్తే లోపల ఆయన శరీరం కనబడట్లేదు, ఆయన దేహం కనబడట్లా. వీళ్ళు తొందరపడ్డారు, కంగారు పడ్డారు, కలవరపడ్డారు, ఏమై ఉంటుంది అని. అక్కడ ఇద్దరు మనుషులు కూర్చుని ఉండటం వాళ్ళు చూసి వారు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడ్డారు. యోహాను సువార్తలో ఆయన సమాధి యొక్క ఆయన బాడీని పెట్టిన తల దగ్గర ఒకడు, కాళ్ళ దగ్గర ఒకడు కూర్చున్నట్లుగా ఉంటుంది. అలా కూర్చున్న వారు ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వారి రూపాలు వేరుగా ఉన్నాయి, దగదగా మెరిసిపోతున్నాయి. ఆ మనుషులను చూడగానే వీళ్ళు భయపడ్డారు. భయపడి ముఖములను నేల మోపి ఉండగా, అంటే వాళ్ళిద్దరి వైపు కూడా చూడడానికి భయపడి ముఖాలను నేల వైపు చూస్తున్నారు భయపడి. ఎందుకంటే ఆ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్న వారిని చూడగానే వీరందరూ కూడా భయపడిపోయారు. వారితో ఏం మాట్లాడకుండా ముఖాన్ని నేలకేసి అలా చూస్తూ ఉండగా వాళ్ళిద్దరూ అంటారు, ఏమని అంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? చెప్పండి, ఎక్కడంట? సజీవుడైన వారిని. ఆయన తిరిగి లేచాడు, సజీవుడయ్యాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. దుష్టులైన మనుషుల చేత చంపబడి సమాధిలో పెట్టబడిన ఈయన ఇప్పుడు సమాధిలో లేడు, ఆయన సజీవుడయ్యాడు. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? దేవదూత మనుషులను ప్రశ్నిస్తున్నాడు. సజీవుడైన వారిని ఈ మృతులలో ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన ఇక్కడ లేడు. చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో చెప్పాను. దేవుని మనం ఎతకవలసింది ఎక్కడ? సమాధిలో కాదు. యేసుదేవుని యెరూషలేములో ఆయన సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంది. ఆయన మృత్యుంజయుడు అనటానికి రుజువేమిటి? క్రైస్తత్వానికి అసలైన రుజువు ఏమిటి అంటే ఖాళీ సమాధి. చెప్పండి, ఏంటి? ఖాళీ సమాధి. ఎందుకంటే సమాధిలో పెట్టబడి కూడా ఆయన సమాధిని జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మృత్యుంజయుడై లేచినవాడు. ఆయన శరీరము సజీవమై లేచింది. ఇప్పుడు సజీవమైన వాడిని సజీవంగా ఉన్న స్థలాలలో వెతకాలి కానీ మృతులను పెట్టే స్థలాలలో వెతుకుతారేంటి అని దేవదూత ప్రశ్నిస్తున్నాడు. మీరు వెతుకుతున్నట్టుగా ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలీలో ఉండగా ముందుగా మీతో చెప్పలేదా? అధిపతుల చేతికి అప్పగించబడి ఆయన చంపబడి 3వ దినాన లేవవలసి ఉన్నదని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని దేవదూత వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వారు దుఃఖములో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, మతిమరుపు వారిని ఆవరించింది. యేసు ప్రభు బ్రతికుండగా చెప్పిన మాటలు వారు మర్చిపోయారు. 3వ దినాన తిరిగి లేవవలసి ఉన్నదని ఆయన చెప్పిన మాటను మరిచిపోయి ఇప్పుడు వాళ్ళు 3వ దినాన సమాధులలో ఆయనను వెతకడానికి వెళ్ళారు. అందుకే దేవదూత అంటున్నాడు, సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన తిరిగి బ్రతికాడు, ఆయన గలిలీకి వెళ్ళాడు. మీతో చెప్పాడు కదా తిరిగి లేస్తానని, అది జ్ఞాపకం చేసుకోండి. వేరే సువార్తలో ఉంటుంది, గలిలీయలో ఆయన మిమ్మల్ని చూడాలనుకున్నాడు, అక్కడ మిమ్మల్ని రమ్మంటున్నాడని వీళ్ళ చేత వర్తమానం పంపిస్తాడు దేవుడు శిష్యులకు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు వీరు కలవరము నొందిన హృదయాలతో సమాధిని చూడడానికి వస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు? సమాధిని తెరుస్తాడు. ఆయన చెప్పండి, దేనిని తెరుస్తాడు? సమాధిని ఓపెన్ చేస్తాడు. మూసివేయబడిన సమాధి తెరవబడి బండ ప్రక్కకు నెట్టబడి బలమైన మనుషులు వచ్చి నెట్టితే తప్ప అది అటు ఇటు వెళ్ళదు.
అలాంటిది దానంతట అదే తొలగింది, ఏ మనుషుడు కూడా తీయకుండా. ఎందుకంటే దేవదూతలు వచ్చి దానిని తొలగించడం జరిగింది. ఆయన వస్త్రములు ఆయన మొత్తం కాళ్ళ నుంచి తల దాకా చుట్టేశారు. వస్త్రముతో చుట్టేసిన వస్త్రాలు చుట్టేసినట్టు అలాగే ఉన్నాయి. సీతాకోక సిలుక గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది 21 రోజులు గూడు కట్టుకుని ప్యూపాదశలో ఉండగా ఆ గొల్లలో నుంచి ఆ సీతాకోక సిలుక బయటకు వచ్చి రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుగా ఆయన చుట్టబడిన వస్త్రాలు చుట్టినట్లు అలాగే ఉన్నాయి. వాటినేమి ఆటంకపరచలేదు, వాటినేమి అభ్యంతరపరచలేదు. అందులో నుంచి ఆయన వచ్చేశాడు. చుట్టబడిన వస్త్రాలు చుట్టబడినట్లు అలాగే ఉన్నాయి, కానీ ఆయన అందులో నుంచి బయటికి సజీవంగా వచ్చేశాడు. ఆయన సజీవుడై గలిలయకు బయలుదేరి వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కలవరము నొందిన హృదయాలు చాలా ఉన్నాయి. సమాధిలో యేసయ్య లేడేంటి, యేసయ్య లేడేంటి అని ఎంతో కలవరం చెందుతున్నారు. ముందేమో మా కోసం ఈ బండను ఎవరు తొలగిస్తారా అని కలవరం చెందారు. అంతకుముందు మా నాదుని మా బోధకుడిని చంపేశారే అని కలవరం పొందారు. ఈ కలవరాలన్నింటి నడుమ దేవుడు ఏం చేశాడు? సమాధిని తెరిచాడు. చెప్పండి, దేనిని తెరిచాడు? మూసివేయబడిన సమాధిని, బంధించబడిన సమాధిని ఆయన తెరచి సజీవుడై పునరుత్థానుడై ఆయన లేచి ఆయన గలిలయకు వెళ్ళబోతున్నానన్న వర్తమానం వారికి తెలియచేశాడు. ఇప్పుడు ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. అందుకే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అంటూ యోహాను భక్తుడికి కలిగిన దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను చనిపోయాను కానీ ఇప్పుడు సజీవుడనయ్యాను. ఒక్కసారి ఆయన మన కోసం చనిపోయింది, మరలా ఎప్పటికీ చనిపోయాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు లాజరు ఉన్నాడండి, లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి సమాధిలో నుంచి లేపాడా లేదా? చెప్పండి, లేపాడా లేదా? లేపాడు. కొద్ది కాలం ఉండి లాజరు మరలా చనిపోయాడు. కానీ యేసు ప్రభు అలా చనిపోవటానికి లేవలేదు. ఆయన పాపముల నిమిత్తం ఒక్కసారే మరణము నొందెను అనుంది అక్కడ బైబిల్లో. చెప్పండి, ఎలాగుందంట? పాపముల నిమిత్తం ఒక్కసారే మరణము నొందెను. దేవుని నిమిత్తము నిత్యము జీవిస్తున్నాడు ఆయన. ఇంకా మరలా సమాధికి చేర్చబడవలసిన అవసరం లేకున్నట్లు ఆయన సదాకాలము సజీవుడై ఉండునట్లుగా ఆయన సజీవుడై లేచినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాము. చూడండి, 10వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఈ స్త్రీలు వెళ్ళి యేసు ప్రభు లేచాడు అని ఆయనను గూర్చి వార్త చెబుతున్నారు. చెబుతుంటే వింటున్న శిష్యులు ఆ మాటలు నమ్మటం లేదట. ఎందుకని? వీళ్ళు సమాధిలో ఉన్నవాడు లేవటం ఏంటి, మీ పిచ్చి కాకపోతే? ఆయనను మనం కదా సమాధిలో పెట్టింది, ఆయన చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన వాడు తిరిగి లేవడం ఏంటని వీళ్ళు అంటున్నారు. ఇందాక మత్తయి సువార్తలో మనం చదివాం. ఏమిటి అది అంటే, రాణువు వారు పట్టణంలోనికి వెళ్ళి ప్రధాన యాజకులతో జరిగిన సంభవం అంతా చెప్పారు. దేవదూత రావడం, రాయి దొర్లించడం, ఆయన పునరుత్థానుడై తిరిగి లేవటం, వీళ్ళందరూ చూసి మౌనంగా అలా ఉండిపోయారంతే. బెక్క చచ్చిపోయినట్లుగా అలా ఉండిపోయారు. ఎదిరించి మాట్లాడేవారు ఆ ధైర్యం ఎవరికీ లేదు. మేము చూస్తూనే ఉన్నామండి, ఆయన లేచాడు, ఆయన సజీవుడై లేచాడండి, ఆయన పునరుత్థానుడయ్యాడండి అని వీళ్ళు ప్రధాన యాజకులతో చెబుతుంటే ఆ ప్రధాన యాజకులు ఏం చేశారు?
వాళ్ళకు చాలా ద్రవ్యం ఇచ్చారు. చెప్పండి, ఏమి ఇచ్చారు చెప్పండి అందరూ కూడా? లంచం ఇచ్చారు. లంచం ఇచ్చి వారి నోరులు మూయించారు. మీరేం చెప్పాలి అంటే, మేము నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని పట్టుకుపోయారు అని చెప్పాలి. అధికారుల దృష్టికి ఇది తెలిసిందనుకో, అరే మీరు మెలకు కలిగి చూస్తారని కదా మిమ్మల్ని కాపలా పెట్టింది, నిద్రపోయారేంటి, మీరు నిద్రపోయినందుకు మీకు మరణ శిక్ష విధిస్తున్నాం, మీ ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం అని ఎవరైనా అధికారుల దృష్టికి ఈ మాట తెలిసి వాళ్ళు మిమ్మల్ని తొందర పెట్టవలసి వచ్చినా, మేము అధికారులతో మాట్లాడి మీకు ఏ తొందర కలగకుండా చేస్తాం, ఈ డబ్బులు తీసుకుని మీరు అబద్ధం చెప్పండి అని పట్టణంలోని ప్రధాన యాజకులు పెద్దలతో కలిసి వచ్చి ఆ రాణువు వారికి లంచం ఇచ్చి అబద్ధం ఆడించారు. వారు ఆ డబ్బు తీసుకుని వారికి బోధింపబడిన ప్రకారంగా చెబుతుంటే, ఈ బైబిల్ గ్రంథం రాసే నాటికి ఆ ప్రాంతమంతా ఆ సంగతే చెప్పండి దావానలంలాగా పాకిపోతుంది. యేసు ప్రభు తిరిగి లేవలేదట, ఆయన శిష్యులు ఎత్తుకుపోయారట, ఆయన శిష్యులు ఎత్తుకుపోయి తిరిగి లేచాడని చెబుతున్నారట అన్న వార్త అందరికీ పాకేసింది. సమాజంలోని అందరూ ఆయన తిరిగి లేవలేదట, శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకుపోయారట అని అనుకుంటుంటే, ఈ స్త్రీలు యేసు తిరిగి లేచాడు అని, ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. మగ్దలేనే మరియకు యేసయ్య కనబడతాడు. చెప్పండి, మగ్దలేనే మరియకు యేసయ్య కనబడతాడు. ఆమె శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తుంటే, దేవదూతలు అంటారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ పెట్టారో తెలియట్లేదని. యేసయ్య మాట్లాడతాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఆయనను చూసి కళ్ళంట నీళ్లున్నాయేమో, ఆ నీళ్లలో ఆయనను గుర్తుపట్టలేక, బోధకుడని గుర్తించలేక తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను ఎక్కడైనా పెట్టావా, దాచేసావా, ఒకసారి చెప్పు, నేను ఆయనను ఎత్తుకుపోతాను అని అంటుంది. చూడండి అక్కడ ఎంత ఆసక్తి మరియకు. ఒక లేడీ పురుషుని బాడీని పట్టుకెళ్ళిపోవడం సాధ్యపడుతుందా? కానీ ఆమె సాహసించి ఎంత సాహసంతో మాట్లాడుతుందో చూడండి. నువ్వు ఎక్కడైనా పెట్టావేమో చెప్పు, నేను ఆయన బాడీని పట్టుకుపోతాను. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మరియా అని అంటాడు. ఆ పిలుపు ఎప్పుడు కూడా మరియను యేసు ప్రభు పిలిచే పిలుపు. ఆ పిలుపు పిలవగానే అమ్మ అన్నప్పుడు ఆయన ఎవరో తెలియలా, మరియా అని అనగానే ఆ బోధకుడు స్వరం ఆయన గుర్తుపట్టి, ఓ రబ్బూని అంటే బోధకుడా అని అంటుంది. అప్పుడు ఆయన, నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, గలిలీలోనికి నేను వెళతాను, వాళ్ళను కూడా రమ్మని చెప్పి నా సహోదరులైనటువంటి వారితో చెప్పు అని చెప్పి యేసు ప్రభు గలిలీకి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళతో చెబుతారు ఈ విషయం. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, నేను చూశాను అని మరియమ్మ చెబుతుంటే, మరియమ్మ మాటలు, మరియమ్మతో పాటు ఉన్న కొంతమంది స్త్రీల మాటలు ఏమి వీళ్ళు నమ్మట్లేదంట. ఊర్లో జనాలు యేసు ప్రభు తిరిగి లేవలేదంట, ఆయన శిష్యులు శవాన్ని ఎత్తుకుపోయారంట అని నమ్ముతుంటే, శిష్యులేమో ఆయన తిరిగి లేచాడు అని స్త్రీలు వచ్చి చెబుతుంటే నమ్మట్లేదంట వీళ్ళు. చూడండి, మతిమరుపు ఎంత గొప్ప పని చేసింది అంటే, దేవుని సత్యాన్ని వాళ్ళు మరిచిపోయేలా, దేవుని శక్తిని వారు నమ్మకుండా ఉండేలా చేసింది. కాబట్టి వీళ్ళు నమ్మకపోయేసరికి నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళెను. పేతురు యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళారని ఉంటుంది. ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. యోహాను పేతురు కంటే యవనస్తుడు కాబట్టి ఇంకా ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి సమాధి లోపలికి వెళ్లకుండా బయటనే నుంచుని లోపలికి తలెట్టి చూశాడంట. సమాధి బయట నుంచుని లోపలికి వంగి ఇలా తలపెట్టి చూశాడు, లోపలికి ప్రవేశించలేదు. అలా చూస్తూ ఉండిపోతే పేతురు వచ్చాడు. పేతురు వెనక్కి వచ్చిన అతను సమాధి లోపలికి వెళ్ళి చూశాడు.
నారబట్టలు పడి ఉండుట చూచి, ఆయన లేకుండాట చూచి అతడు కూడా ఆశ్చర్యపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు అని. ఎందుకని అంటే యేసయ్య సమాధిని తెరిచాడు. ఇక్కడ చెప్పండి, దేనిని తెరిచాడు? సమాధిని. బంధించబడినటువంటి రాయిని పొరలింప చేసి సంకెళ్లను తెంపివేసి రానువ వారు చూస్తుండగానే ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడయ్యాడు. అందుకే పేతురు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మరణము బంధించుట అసాధ్యమాయను అని అంటున్నాడు. చెప్పండి, ఏంటంట? మరణము ఆయనను బంధించుట అసాధ్యమాయను. ఎందుకంటే ఆయనకు సర్వము పైన అధికారం ఇవ్వబడింది. సర్వము పైన అన్నప్పుడు మరణము పైన కూడా అధికారం ఇవ్వబడింది ఆయనకు. మరణమును జయించి మరణము పైన అధికారం సంపాదించిన వాడు యేసయ్య. కాబట్టి మనము కూడా మరణమును జయించినట్లుగా చేస్తున్నాడు ఆయన. చెప్పండి, మనము కూడా ఏ మరణం? అగ్నిగంధకములతో మండుకున్నాము, ఇది 2వ మరణం అని చెప్పబడినటువంటి నరకం అనే మరణాన్ని గెలిచేలా ఆయన చేస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. భౌతికమైన మరణం అనేది తథ్యం, కానీ 2వ మరణం అనబడిన నరకం అనే మరణం మనకు రాకుండా దేవుడు చేసి ఆ నిత్య మరణము నుంచి తప్పించి నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి ఆయన మనలను ప్రవేశపెట్టబోతున్నాడు. మనము చనిపోయినను మరలా 2వ రాకడలో ఆయన ఇప్పుడు ఎలా పునరుత్థానుడయ్యాడో అలాగే పునరుత్థానం చెందుతామన్న నమ్మకాన్ని దేవుడు పుట్టించాడు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక మనము చనిపోయినా కూడా తిరిగి లేస్తాము అన్న నమ్మకాన్ని ఆయన కలుగచేశాడు. ఆ నమ్మకానికి రుజువును కలిగించాడు. ఆయన సమాధిని తెరిచాడు. చెప్పండి, దేనిని తెరిచాడు? సమాధిని తెరిచాడు. ఖాళీ సమాధిని చూపించాడు ప్రజలకి. అందులో ఆయన శరీరము లేదు, ఆయన బాడీ లేదు. ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ఇప్పుడు మనలను కూడా తిరిగి లేపుతాడు ఆయన. చెప్పండి, మనలను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన మనలను కూడా తిరిగి లేపుతాడు నిత్య జీవాన్ని అనుభవించడానికి. పునరుత్థానం చెందుతామనటానికి రుజువుగా ఆయన పునరుత్థానాన్ని చేసి చూపించాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన సమాధిని తెరిచాడు. రెండవది లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాలలో ఇందులో నిరుత్సాహపడిన హృదయాలను చూస్తాము. దేవుడు వారి కన్నులను తెరవటం మనం గమనిస్తాం. చెప్పండి, ఏం తెరుస్తాడు? చెప్పండి, ఏం తెరుస్తాడు? ఆయన వారి కన్నులను తెరుస్తాడు. 13వ వచనం నుంచి చూద్దాం. చూడండి, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళింది. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూడండి, వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. వీళ్ళెంతో నిరుత్సాహంతో యేసయ్యను గురించిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వెళుతున్నారు. దానిని గురించి ఆలోచించుకొనుచుండగా యేసు తానే మారువేషములో వారి దగ్గరకు వచ్చాడు. వారితో మాట్లాడుతుంటే వారి కన్నులు మూయబడ్డాయి. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై ఉండిరి, నిలిచిరి. వారిలో క్లోయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. యెరూషలేము పట్టణం అంతా గుమ్మానికి విషయం తెలిసే. 3 దినాల క్రితం మా బోధకుణ్ణి వీళ్ళందరూ చంపేశారు. అన్యాయపు తీర్పు మూలాన కొరడాలతో కొట్టి భారమైన సిలువ మోపి గొల్గొతా కొండపైన సిలువ వేసి చంపేశారు. యెరూషలేములో నువ్వు బ్రతుకుతూ ఈ విషయాన్ని ఒక్కడవే ఎరుగవా? ఈ విషయం ఏమాత్రం నీకు తెలియదా? అంత మాత్రం తెలియకుండానే బ్రతుకుతున్నావా అని ఆయనను ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను.
మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఎంత ఘోరం జరిగిందే, ఎంత దారుణం జరిగిందే. ఈ దారుణమైన సంగతి, ఘోరమైన కృత్యము నీకు తెలియదా అయ్యా అని వీళ్ళు అడుగుతున్నారు. ఇశ్రాయేలును విమోచించబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. ఏం నిరీక్షించారంట? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే. చెప్పండి, ఏంటంట? ఇశ్రాయేలును విమోచించుబోవు వాడు ఈయనే. దీనిని గురించే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. చూడండి ఆ మాట. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలముందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. యేసు ప్రభువు తిరిగి పునరుత్థానుడై లేచినప్పుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు అడుగుతున్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అప్పగించదవా, అనుగ్రహించదవా? అంటే ఏంటి? ఇశ్రాయేలు భౌతికమైన రాజ్యాన్ని మరలా నీవు కట్టి మాకు అనుగ్రహించదవా? ఇశ్రాయేలులను రోమా పౌరసత్వపు బానిసత్వము నుంచి విడిపించి ఇశ్రాయేలు రాజ్యాన్ని నువ్వు కట్టి మాకు అనుగ్రహించదవా దేవా అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ మాటని అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో చదువుతున్నాము. ఇశ్రాయేలును విమోచించబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము. అంటే విమోచించడం అంటే ఏంటి? రోమా ప్రభుత్వపు అధికారం నుండి విడిపించి వీరికి స్వతంత్ర రాజ్యం సంపాదించి పెడతాడని వీళ్ళు విశ్వసించారు. భౌతికమైన రాజ్యాన్ని వీళ్ళకి అనుగ్రహిస్తాడని నమ్మారు వీళ్ళు. ఈ లోకానుసారమైన రాజ్యాన్ని కడతాడని వీళ్ళు ఆలోచించారు. కానీ యేసు ప్రభు పిలాతుతో ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను రాజుని, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడండి? నువ్వు అనుకున్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని కట్టినట్లయితే నా సేవకులు చాలా మంది ఇక్కడ ఉండేవాళ్లే కదా అని అంటాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ యేసు ప్రభువుని ఇశ్రాయేలును విమోచించబోవు వాడు ఈయనే అని నిరీక్షించి ఉన్నాము. పైగా ఈ కార్యం జరిగి 3 దినాలయ్యింది అని వాళ్ళు చెప్పినప్పుడు, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. చూడండి, ఈనాటికి 3 దినాలైంది ఆయన చనిపోయి. కానీ కొంతమంది మాలో స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి ఖాళీగా ఉండడం చూసి దేవదూతలు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని వారితో చెప్పిన మాట మాతో చెప్పి మమ్మల్ని విస్మయానికి గురి చేశారయ్యా. ఎందుకని విస్మయం చెందారు? ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటను మరిచిపోయారు. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేవవలసి ఉన్నదని చెప్పిన మాట మరిచిపోయారు. మరిచిపోయి గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నారు. ఆయన చచ్చిపోయిన వాడు చచ్చిపోయినట్టే ఉంటాడు అని అనుకున్నారు, కానీ సజీవుడై లేస్తాడని వీరు నమ్మలేకపోయారు. ఆ స్త్రీలు చెప్పగానే వీళ్ళందరికీ విస్మయం వేసిందట. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఆ స్త్రీలు చెప్పిన మాట నమ్మకుండా వెళ్ళారు కదా వీళ్ళు, పేతురు యోహానులు వెళ్ళి ఆయనను చూడకుండా వచ్చేశారు కదా. ఆ సంగతే వీళ్ళు చెబుతున్నారు. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా అని గద్దిస్తున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడండి? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. మీరు ఎంత అవివేకంతో ఉన్నారా? ఎంత మందబుద్ధులైపోయారా? మీ హృదయం ఎంత మందమైపోయిందా? ఏమాత్రం గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నారా అని దేవుడు వారిని హెచ్చరించడం జరుగుతుంది. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుడు అగత్యము కాదా అని వారితో చెప్పి, మీ బోధకుడు ఇలా చనిపోయి ఆయన మహిమపరచబడ్డం అగత్యము కాదా అంటే ఆయన తిరిగి లేవడం అవసరం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషే, సమస్త ప్రవక్తలు అంటే పాత నిబంధనను 2 భాగాలు చేశారు. మోషే, ప్రవక్తలు అని. మోషే అంటే
మొదటి 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. మిగిలిన పుస్తకాలన్నీ ప్రవక్తల పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇప్పుడు గనక మనం పాత నిబంధనను ఎలా విభజిస్తున్నామంటే 4 భాగాలుగా. ఒకటి మోషే వ్రాసిన గ్రంథాలు, పంచగ్రంథాలు, ధర్మశాస్త్రం అని, అంటే మొదటి 5 పుస్తకాలు. తర్వాత చరిత్ర గ్రంథాలు అని, తర్వాత కావ్య గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు అని, ఆ తరువాత ప్రవక్తల గ్రంథాలు అని 4 భాగాలుగా చేస్తున్నాం. వీటన్నింటిలోని ఈ 39 పుస్తకాలలోని యేసు ప్రభువును గూర్చినటువంటి సారాంశమంతా వారికి విపులంగా బోధించి వాటి భావం వారికి తెలియచేశాడు ఆయన. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా వాళ్ళ ఊరు, వారు ఆగవలసిన ప్లేస్ వచ్చేసింది. ఈయన వారితో పాటు ఆగినట్టుగా కనబడకుండా ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన నడిచి వెళ్ళిపోబోతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. అయ్యా, సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుగుంకిపోయింది, ఇంకా ఈ చీకట్లో ఎక్కడికి బయలుదేరి వెళ్తావు? మాతో పాటే ఉండిపో, ఈ రాత్రి ఇక్కడే బస చెయ్యి, మేము భోజనం పెడతాం, భోజనం చేసి ఇక్కడే బస చేసి తెల్లవారుజామున లేచి వెళ్ళుది కానీ అని ఆయనను బలవంతం చేశారు. ఆ రోజులలో అలాంటి మర్యాదలు ఉండేవి. వారు ఎవరైనా సరే, బయట వారైనా సరే, వారి గ్రామము చీకటి పడిపోయినప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే వారిని చూసినప్పుడు వారి ఇంటికి తీసుకువెళ్ళి వారికి బస ఏర్పాటు చేసి ఆ రాత్రి వారు బస ఏర్పాటు చేసి తెల్లవారుజామున వారిని పంపించే మర్యాదలు చెయ్యడం వారికి అలవాటు. ఆ అలవాటు చొప్పుననే వీళ్ళు కూడా ఈయనను బలవంతం చేశారు. ఈ రాత్రి మా దగ్గరే నీవు ఉండిపో, మా ఇంట్లోనే పడుకో, తెల్లవారుజామున లేచి వెళ్ళిపోదు కానీ అని బలవంతం చేసినప్పుడు ఆయన వారితో పాటు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. చూడండి, అంతలో ఇప్పుడు చూడండి, వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి వడ్డించాడట. ఒక రొట్టెను వాళ్ళు తినబోతుంటే దానిని పట్టుకుని దేవునికి స్తోత్రం చేసి విరిచి వారికి వడ్డించాడు. ఆ వడ్డించినది వారు తింటూ ఉన్నప్పుడు వారి కళ్ళు మూసుకుపోయాయని ముందు చదివాం కదా. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయట. చెప్పండి, ఏం తెరవబడ్డాయి? చెప్పండి అందరూ కూడా. మూసివేయబడిన కన్నులు తెరవబడ్డాయి. ఆయనను గుర్తించలేకపోయిన కన్నులు ఇప్పుడు ఆయనను గుర్తిస్తున్నాయి. అయ్యో, ఈయనే కదా మా బోధకుడు, ఈయనే కదా మా రక్షకుడు, ఈయనే కదా మా కోసం చనిపోయిన ఆయన, ఈయనేనా తిరిగి లేచిన వాడు అని వాళ్ళు గుర్తుపట్టి అనుకుంటున్నంతలోనే అదృశ్యుడైపోయాడట. ఆయన పునరుత్థాన దేహం ఎలాంటిదో చూడండి. పునరుత్థాన దేహం ఎలాంటిది అంటే, యోహాను సువార్త, మత్తయి సువార్తలో మనం చదువుతాం. శిష్యులు తలుపులు వేసుకుని గదిలో ఉండగా ఆయన గదిలోనికి వచ్చేస్తాడు. తలుపులు వేసి ఉండగానే, చెప్పండి, తలుపులు వేసి ఉండగానే పునరుత్థాన దేహం అది తలుపులతో పని లేదు, అది వచ్చేస్తుంది డైరెక్ట్గా. అది దేహమే, పునరుత్థాన దేహం. దానికి తలుపులు తీయని అవసరం లేదు, తలుపులు ఏమి అడ్డు కాదు, వచ్చేస్తుంది. పైగా ఆ పునరుత్థాన దేహం ఎలాంటిది అంటే, ఆ శిష్యులు ఆయనను చూసి తొందరపడినప్పుడు, భూతం అని తొందరపడతారు ఆయన లోపలికి వచ్చినప్పుడు. అరే, నేను భూతాన్ని కాదు, నాకున్న ఈ మాంసము, ఈ ఎముకలు భూతానికి ఉండవు, కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి, ఏదైనా మీ దగ్గర తినేది ఒకటి ఉంటే నాకు ఇవ్వండి, తిని చూపిస్తానంటాడు. వాళ్ళు రొట్టె ముక్క కాల్చిన చేపను ఒకటి ఇస్తారు. అప్పుడు ఆయన చేపను తింటాడు వాళ్ళ ముందు. భూతం తినదు కదా, అలా ఆయన రుజువుపరుచుకుంటాడు. అంటే పునరుత్థాన దేహం చక్కగా తింటుంది. అది తలుపులు లేకపోయినా లోపలికి వచ్చేస్తుంది. అది చక్కగా తింటుంది. తాకితే అది తాకిడికి లోనవుతుంది. అంటే పట్టుకోవచ్చా శరీరాన్ని. అందుకే తోమతో అంటాడు, నీ చెయ్యి చాపి నా చేతి ఆ గాయములలో పెట్టు, నీ వ్రేలు నా గాయాలలో పెట్టి
నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, నన్ను ముట్టుకో అని అంటాడు దేవుడు. తోమా ముట్టుకోడు గాని నా ప్రభువా నా దేవా అని అప్పుడు నమ్ముతాడు. నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు ప్రభు. అంటే పునరుత్థాన దేహం పట్టుకోవటానికి కూడా, చెప్పండి, పట్టుకోవచ్చు కూడా దాన్ని. ఒకటి, అది తలుపులు లేకపోయినా లోపలికి వచ్చేయచ్చు. రెండవది ఆహారం తింటుంది. మూడవది పట్టుకోవచ్చు. నాలుగవది అది అదృశ్యమైపోతుంది. చెప్పండి ఎలాంటిదంట? అదిగో ఆయన వారికి కనబడినట్టే కనబడి వారి కన్నులు తెరవబడగానే అదృశ్యమైపోయాడు. ఆయన పునరుత్థాన దేహం అలా మాయమైపోతుంది. ఆ దేహం అటువంటిదండి. అలాంటి దేహాన్నే దేవుడు మనకు కూడా తర్వాత ఇస్తాడట. ఈ మట్టి దేహాన్ని అలాంటి మహిమ గల శరీరంగా మార్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన వారి కన్నులు తెరిచాడు. చెప్పండి, ఏం తెరిచాడు? లేఖనాలను వారికి బోధించి పాత నిబంధన గ్రంథములోని తను గూర్చి వ్రాయబడిన వాటిని అన్నిటి భావాన్ని వాటికి వివరించి ఆ ఇంటిలోనికి వచ్చి రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించినప్పుడు వారు తినగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతలో ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? అప్పుడు వారు, 32వ వచనం, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చెప్పండి, ఏంటంట? త్రోవలో మోషేయు సమస్త ప్రవక్తలు ఆయనను గురించి వ్రాయబడిన లేఖనములను ఎత్తి వారికి భావాన్ని వివరిస్తున్నప్పుడు వారి హృదయం వారిలో మండుతూ ఉందట. చెప్పండి, వారి హృదయం వారిలో మండుతూ ఉంది. దేవుడు ఈరోజు కూడా మన కన్నులు తెరచి ఆయన లేఖనాలను అర్థం చేసుకునేలా దేవుడు చేస్తాడు. ఆయన ప్రత్యక్షతను చూచేలా దేవుడు చేస్తాడు. పాపముతో నిండిన కళ్ళు ప్రభువుని చూడలేవు. శుద్ధిగల హృదయం కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం చెప్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. అలాగే దేవుడు మన కన్నులు తెరచి ఆయన ప్రత్యక్షతను దేవుడు ఇస్తాడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడేనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెను అది తెలియచేసిరి. వీరు ఇలా మాట్లాడుచు వారు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో 11 మంది శిష్యులు, 12 మంది కదా. 11 మంది ఎందుకంటే 12 మందిలో ఇస్కరియోతు యోధ ఉరిపోసుకుని చనిపోయాడు. 11 మందే ఉన్నారు. ఆ 11 మంది వారితో పాటు ఉన్న మిగిలిన వారందరూ యేసు ప్రభు లేచి పేతురు కనబడ్డాడంట అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చెప్పుకుంటున్న వారితో ఈ ఇద్దరి అనుభవాన్ని వీళ్ళు షేర్ చేసుకున్నారు. మాతో ఆయన దారిలో వచ్చి మాట్లాడుతూ వచ్చాడు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం, మేము గుర్తుపట్టలేదు. ఇంట్లోకి వచ్చాడు, రొట్టె పట్టుకుని విరిచి మాకు పెట్టాడు. మేము తింటుండగా మా కళ్ళు తెరిచాయి, ఆ తెరవబడ్డాయి, ఆయనను గుర్తుపట్టాం. ఈ లోపల ఆయన అదృశ్యమైపోయాడు అని వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు అక్కడ జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తున్నాం. మొదటి పేరాలో ఆయన కలవరం పొందిన హృదయాలతో వచ్చిన వారు వచ్చినప్పుడు దేవుడు సమాధిని తెరిచినట్లుగా చూస్తున్నాం. రెండవ పేరాలో వాళ్ళు నిరుత్సాహంతో నిండిన హృదయాలతో వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు వారి కన్నులు తెరిచినట్లుగా చూస్తున్నాం. చెప్పండి, ఏం తెరిచాడు? కన్నులు తెరిచినట్లుగా చూస్తున్నాం. మూడవది 36 నుంచి 45 వచనాల వరకు చదువుదామండి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమగుగా కాని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతము కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ ఇది మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను.
వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఇప్పుడే చెప్పాను కదా ఈ సంగతి మీకు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యన నిలిచి సమాధానమగుగాక, అంటే వారు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు, లోపలికి వచ్చేసాడు ఆయన. పునరుత్థాన శరీరం కాబట్టి తలుపులతో సంబంధం లేదు, వచ్చేసాడు ఆయన. వారు దిగులు పడుతూ భయక్రాంతులై భూతమని భయపడుతున్నారు వీళ్ళు. చెప్పండి, ఎవరని? భూతం. ఎందుకని తలుపులు తీయకుండా వచ్చేసాడు అంటే ఈయన మా బోధకుడు కాదు, ఇంకెవరు కాదు, భూతమే అని వీళ్ళు కంగారు పడుతుంటే, మీరు కంగారు పడకండి, నా కాళ్ళు చేతులను చూడండి, నా ఎముకలు మాంసం ఉన్నట్లుగా భూతానికి ఉండవు అని ఆయన కాళ్ళు చేతులు చూపించాడు. అయినా వాళ్ళు సంతోషపడుతూ నమ్మలేనట్టుగా ఉంటుంటే, ఏదైనా మీ దగ్గర ఉంటే ఇవ్వండి, తింటాను అన్నాడు. కాల్చిన చేప ఒకటి వారి దగ్గర ఉండగా వాళ్ళు ఇచ్చారు. కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. అందుకు ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. తనను తాను అలా రుజువుపరుచుకున్నాడు. వాళ్ళు కలత చెందిన హృదయాలతో ఉన్నారు అక్కడ. చెప్పండి, ఎలాంటి హృదయాలు? అబ్బో ఈయన భూతం అనుకుంటా అని కలత చెందిన హృదయాలతో వాళ్ళు ఉంటుండగా అక్కడ ఆయన వారి విషయంలో ఏం తెరిచాడు అంటే 44వ వచనం చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, చెప్పండి, ఏటిని తెరిచాడంట? వారి మనస్సులను తెరిచాడు, లేఖనములను గ్రహించున్నట్లుగా. ఎందుకంటే ఇక్కడ పాత నిబంధనలో వారు 3 భాగాలు చేసినట్లుగా చూస్తున్నాం. ఏమిటది? ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. పాత నిబంధన అంతటిని 3 భాగాలు చేశారు. 1 ధర్మశాస్త్రం, 2 ప్రవక్తల గ్రంథాలు, 3 కీర్తనల గ్రంథం. ఈ పాత నిబంధనలోని 39 పుస్తకాలలోని మాటలన్నీ నన్ను గూర్చి చెప్పబడినవన్నీ నెరవేరినవి. చెప్పండి, ఏమయ్యాయట? నన్ను గూర్చి చెప్పినవన్నీ నెరవేరినవి. నేను ఈ లోకానికి వస్తానని 33.5 సంవత్సరాలు జీవించి ఆ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తానని, బోధలు చేస్తానని, దుష్టుల చేతికి అప్పగించబడి చంపబడి 3వ దినాన తిరిగి లేస్తాను అని నా గూర్చి లేఖనాలు ఏవైతే చెప్పాయో వాటన్నింటి లేఖనాల భావం నాలో నెరవేరింది. అవన్నీ నెరవేరాయి అని ఆయన వారితో చెప్పాను. అప్పుడు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన జన్మను గూర్చి, ఆయన సేవను గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి ఏ లేఖనాలైతే వ్రాయబడ్డాయో ఆ లేఖనాలు, వ్రాయబడిన లేఖనాలు గ్రహించున్నట్లుగా వారి మనస్సులను తెరిచాడట దేవుడు. చెప్పండి, దేటిని తెరిచాడు? వారి మనస్సును తెరిచాడు. ఇప్పుడు మనస్సుతో వారు తెరవబడిన మనస్సులతో లేఖనాల వైపు చూసినప్పుడు ఆ భావాలు వారిలోనికి ప్రస్ఫుటంగా అర్థమవుతూ జరుగుతుంది. ప్రస్ఫుటంగా వాటి భావాన్ని వారు గ్రహించగలుగుతున్నారు. ఇదిగో పలానా చోట ఇలా వ్రాయబడింది కదా, ఆ లేఖన నెరవేర్పే ఇది 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 అంటూ వాళ్ళు చక్కగా గ్రహించున్నట్లుగా వారి మనస్సులను దేవుడు తెరిచాడు. మన మనస్సులను కూడా దేవుడు తెరిచి లేఖన భాగాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. చెప్పండి, మన మనస్సులను కూడా దేవుడు తెరుస్తాడు. మూసివేయబడిన మన మనస్సులను కూడా తెరిచి లేఖన భాగంలోని వాటి భావాన్ని గ్రహించున్నట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆయన మొట్టమొదటిగా సమాధిని తెరిచాడు, రెండవదిగా కళ్ళను తెరిచాడు, మూడవదిగా మనస్సులను తెరిచాడు. సమాధిని తెరచి ఆయన దానిని ఖాళీగా చూపించాడు. ఆయన సజీవుడై పునరుత్థానుడై మరణమును జయించిన వానిగా కనుపరుచుకున్నాడు. ఆయన కళ్ళను తెరిచి ఆయనను తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన మనస్సును తెరిచి లేఖనాల భావాన్ని అర్థం చేసుకునేలాగా, భావం వారికి అర్థమయ్యేలా చేశాడు. కాబట్టి ఇది మూడవది, ఆయన మనస్సులను తెరిచాడు. ఇప్పుడు 46వ వచనం నుంచి ఆఖరి వరకు ఇదేమిటంటే సంతోషించే హృదయాలు
దేవుడు వారి పెదవులను తెరుస్తాడు. చెప్పండి, వేటిని తెరుస్తాడు? పెదవులను తెరుస్తాడు. ఇవి సంతోషించే హృదయాలు. 46 నుంచి చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు చెబుతున్నాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతులలో నుండి లేచునని, యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడును అని. మారు మనసు పాపక్షమాపణ యేసు క్రీస్తు పేరట ప్రకటించబడతాయి అని. ఎందుకంటే ఆయన వస్తూ క్షమాపణను తీసుకొచ్చాడు మనకు. చెప్పండి, ఏం తీసుకొచ్చాడు? చెప్పండి అందరూ కూడా. క్షమాపణను తెచ్చాడు. అందుకే ఆయన నామం పేరటే పాప క్షమాపణ ప్రకటించబడుతుంది. ఆయన నామం పేరటే మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడతాయి అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనే పాప క్షమాపణను మన కోసం తెచ్చాడు. అందుకే కలవరి శిలువలో వేలాడినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని క్షమాపణ వచనాన్ని ఆయన పలకటం మనం చూస్తాం. అలా ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఎవరైతే మోకరించి వారి పాపాలు ఒప్పుకుంటారో వారిని క్షమించి వారిని శుద్ధులుగా చేయడానికి ఆయన సిద్ధహస్తుడుగా సజీవుడై ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచినట్లుగా మనం గమనిస్తున్నాం. 48వ వచనం చూద్దాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నారు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరందరూ పొందుతారు. పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, పట్టణములోనే నిలిచి ఉండి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. మీరు పట్టణములోనే నిలిచి ఉండి కనిపెట్టి ఆయన కోసం ఎదురు చూడండి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీరందరూ పొందండి అని చెప్పి ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో, ఇదిగో ఆనందించబడిన హృదయాలు, మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆయన వారి పెదవులు తెరిచాడు అని. ఎక్కడ పెదవులు తెరిచినట్టుంది? అక్కడ లేదు కదా. కానీ వీళ్ళు దేవాలయంలో ఉండి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈయనేమన్నాడు? దేవుడు అనుగ్రహించిన, దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పొందు వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి అని వారిని ఆశీర్వదిస్తుండగా వేరు చేయబడ్డాడు. వీళ్ళు సంతోషంతో యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దానిని గురించి చదువుదాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. ఇప్పుడు 13వ వచనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వారి మీద కురిపించబడడం, పరిశుద్ధాత్మను వారు పొందడం, అన్య భాషలతో వారు మాట్లాడడం, పరిశుద్ధాత్మ వారిలోనికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం దేవుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకుని 10 దినాలు వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న వారి మీదకి అగ్ని రూపములు, అగ్ని జ్వాలలుగా విభాగింపబడిన అగ్ని జ్వాలల వలె, అగ్ని నాలుకల వలె వారి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ వారిని నింపగా వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మను వారు పొందుకునేది దేనికండి? దేనికి వారు పొందుకునేది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి.
అపోస్తల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీరి పెదవులు తెరవబడుతున్నాయా లేదా చెప్పండి. సాక్షులై ఉండాలి అంటే పెదవులు విప్పి మాట్లాడాలి కదా. ఈ సంతోషంతో నిండిన హృదయాలలో దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి వారి పెదవులు తెరిచి భూతి గంతముల వరకు గొప్ప సాక్షులుగా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆనాడు వాడుకున్నాడు, ఇప్పుడు వాడుకోబోతున్నాడు ఇంకా. కాబట్టి వారి పెదవులను తెరిచి వారి నోరారా హృదయమారా దేవుని గూర్చి చక్కగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు అని చెప్పడానికి దేవుడు వారికి నోరు తెరిచెను, పెదవులు తెరిచెను. కాబట్టి జాగ్రత్తగా విందామండి. ఈ పేతురు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆయన లేచి కొంతసేపు ప్రసంగం చేస్తాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమాయను, ఆయన తిరిగి సజీవుడై లేచాడు, మేము దానికి సాక్షులము అని అతడు చెప్పినప్పుడు ఆ వర్తమానం విన్నటువంటి అనేకులు హృదయంలో పొడవబడిన వారై అపోస్తలుల దగ్గరకు వచ్చి మేమేమి చెయ్యాలి, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా అతడు అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది అని చెబితే వారు వారి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందుతారు, దేవుని సంఘములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. పేతురేంటి, అపోస్తలులేంటి, వారి శిష్యులు అందరూ కూడా నోరు తెరిచి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యూదయలో సమరయలో భూదిగంతాల వరకు, యెరూషలేములో యోదయలో సమరయలో భూదిగంతాల వరకు వారు సాక్షులుగా నిలబడి దేవుని కొరకు ఆయన పునరుత్థానుడై లేచాడు, మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని అంటూ వాళ్ళు దేవుని నామాన్ని ఘనపరచడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ లూకాసు వార్త 24వ అధ్యాయంలో 4 విషయాలను దేవుడు తెరిచినట్లుగా చదివాం. ఒకటి, ఆయన సమాధిని తెరిచాడు. రెండవది, కన్నులను తెరిచాడు. మూడవది, మనస్సులను తెరిచాడు. నాలుగవది, పెదవులను తెరిచాడు. ఆయన తెరవగా కన్నులు తెరవబడి వారు ఆయనను చూడగలిగారు, మనసులు తెరవబడి లేఖనాల అర్థాన్ని వారు గ్రహించగలిగారు, పెదవులు తెరచి ఆయన పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచాడు అని ఎప్పటికీ సర్వలోకములో సాక్షులై వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన కన్నులు ఆయన తెరచి, మన మనసులను ఆయన తెరచి, మన పెదవులను ఆయన తెరచి, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, వీటన్నింటినీ తెరచి ఆయన దర్శనం అనుగ్రహించి, ఆయన లేఖనాల భావాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చి, ఆయనను గురించి ప్రకటించే గొప్ప నడిపింపును దేవుడు అనుగ్రహించి, ఆయన రాకడ వరకు లేదా మనము పోయేంత వరకు ఆయన గూర్చినటువంటి గొప్ప సాక్షులుగా దేవుడు మనలను వాడుకోబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.